ప్రజాహిత యాత్ర ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలో నిన్న రాత్రి ప్రారంభమైంది. మళ్ళా 4th, 5th నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ ఉన్నది కనుక 2 days బ్రేక్ ఇచ్చి మళ్ళా 6th, 7th మానకొండ నియోజకవర్గం, మళ్ళా 8th నాడు శివరాత్రి సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కావాల్సిన ఉద్దేశంతో 9th, 10th కూడా చొప్పద నియోజకవర్గంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజాహిత యాత్ర ద్వారా ప్రజలు కలుసుకునే అవకాశం, ప్రజలకు మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు, గ్రామాలకు ఇచ్చిన నిధులు, నేను పార్లమెంట్ సభ్యునిగా ఈ కరీంనగర్ పార్లమెంట్ చేసిన అభివృద్ధి ఈ విషయంలో స్పష్టం చేసేటువంటి అవకాశం దొరికింది. 500 రూపాయలకి గ్యాస్ ఇచ్చి ఆ గ్యాస్ కూడా మూడదాకా రేషన్ కార్డులే ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలు తిట్టింది, మేము తిట్టాము. ఏమని దాదాపు 10 లక్షల మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పండి. రేషన్ కార్డులు ఇవ్వకుండానే మొదట రేషన్ కార్డులు ఉన్న వరకే 500 రూపాయలు గ్యాస్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఫ్రీ ఇస్తామంటున్నారు. నాకు తెలిసి దాదాపు 90 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. కొంత అటు ఇటు కావచ్చు. చాలా 50% పురుషుల పేరు మీద ఉన్నాయి. కానీ వాళ్ళందరూ గ్యాస్ ఇవ్వరా? గ్యాస్ ఇచ్చేది పెద్ద మహిళల పేరు మీద, పురుషుల పేరు మీద అని కాదు. గ్యాస్ 500 రూపాయలకే ఇస్తున్నారు, గ్యాస్ ఇస్తున్నారు. కానీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకటి ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేద్దాం. వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేయాలి. చిన్న చిన్న హామీలు నెరవేర్చి మేము నెరవేరుస్తున్నామని చూడురి, మీతో నెరవేరుస్తామని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం చేయదు. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మేము 6 గ్యారెంటీలను చూసి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని చూసి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. 100 రోజుల పాట 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది బీఆర్ఎస్ పాలనలో. ఈ అప్పులతో సంబంధం లేకుండా 100 రోజుల పాట 6 గ్యారెంటీ అమలు చేస్తామన్నారు. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తానని చెప్పన్నారు. దాంతో పాటు ఇల్లు జాగా లేనటువంటి పేదలందరికీ 5 లక్షల రూపాయలు సాయం చేస్తున్నారు. ఇట్లా ఈ 6 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాటిని 100 రోజుల లోపల అమలు చేసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది.